రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ లైబ్రరీలు ఉండగా మొట్టమొదటిసారిగా మెదక్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా మెదక్కు డిజిటల్ లైబ్రరీ మంజూరు చేసింది. దీంతో 12 భాషల్లో పుస్తకాలు చదువుకునే అవకాశం నిరుద్యోగులకు లభించింది. మెదక్ పట్టణంలో గతంలో బ్రాంచ్ లైబ్రరీ మాత్రమే ఉండేది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటయ్యాక జిల్లా గ్రంథాలయం ఏర్పాటైంది. కానీ భవనం లేక బ్రాండ్ లైబ్రరీలోనే అరకొర వసతులతో లైబ్రరీ కొనసాగింది. ఆ తర్వాత 50 లక్షలతో 2 అంతస్తుల్లో అన్ని హంగులతో జిల్లా గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. ఇందులో విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి, సాధారణ పాఠకులకు వేర్వేరుగా విభాగాలున్నాయి. కొత్త బిల్డింగ్ లోకి జిల్లా గ్రంథాలయం మారిన తర్వాత పాఠకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజు 250 మంది పాఠకులు వస్తున్నారు. జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో పాటు చరిత్ర, సాహిత్యం, కళలు, సైన్స్, మహానీయుల జీవిత చరిత్రలు, కథల పుస్తకాలు, ప్రముఖుల నవలలు అందుబాటులో ఉన్నాయి. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు లైబ్రరీకి వస్తున్నారు. కొన్ని నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ పరీక్షలు నిర్వహించగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది మెదక్ జిల్లాలోని గ్రంథాలయానికి వచ్చి పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. రీసెంట్గా డిజిటల్ లైబ్రరీ కూడా ఓపెన్ అయింది. నా ప్రిపరేషన్కి డిజిటల్ లైబ్రరీ చాలా యూజ్ అవుతుంది. చాలామంది చెప్పారు మా సీనియర్స్ ఇక్కడ నుంచి డిఎస్సి గ్రూప్స్ అండ్ అదర్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యారు. ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్ విల్ బి యూస్ఫుల్. నిరుద్యోగులు ఉన్నారో, పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ డిజిటల్ లైబ్రరీస్ చాలా యూజ్ అవుతాయి. ఎక్కడో ఉండి సిటీస్లో మనీ పెట్టి చదవలేని సిచ్యువేషన్స్లో చాలామంది ఉన్నారు. నిరుద్యోగులందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కోల్కతాలోని రాజారాం మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ సౌజన్యంతో 10 కంప్యూటర్లు మంజూరయ్యాయి. ఈ మధ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. ప్రస్తుతం డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి రాగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా యాప్ ద్వారా 12 భాషల్లో పుస్తకాలు చదువుకునే వీలుంది. పోటీ పరీక్షలు, వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్ ను ఆన్లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ ద్వారా వీలు కలుగుతుంది. ఒకప్పుడు మా మెదక్ జిల్లాను వెనుకబడ్డ జిల్లా అన్నారు, కానీ ఇప్పుడు మేము ధీటుగా అన్ని జిల్లాలతో పోటీ పడుతున్నాం కాంపిటేటివ్ పరంగా. ఎందుకంటే లైబ్రరీ చాలా వసతులు అన్నీ ఉన్నాయి. వాటర్ పరంగా, ఏ పరంగా నీకు టైమింగ్స్ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ కావాల్సిన అంతే కాంపిటేటివ్ చదువుకున్న విద్యార్థులకు, పేదవాళ్లకు ఇక్కడ డిజిటల్ లైబ్రరీ ఉంది. వాళ్ళకు బయట జిరాక్స్ కానీ పైసలు లేకుంటే ఇక్కడే ప్రింట్అవుట్ ఉంది, వైఫై ఉంది. సబ్జెక్ట్ పరంగా ఏదైనా ఉంటే ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయి. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. 1.5 ఇయర్ నుంచి ఇక్కడనే చదువుతున్నాను. ఇక్కడ 150 మంది నుంచి 200 మంది వరకు చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ ఓన్లీ మెదక్ జిల్లా వాళ్ళే కాదు, సంగారెడ్డి డిస్టిక్ నుంచి కానీ, సిద్దిపేట డిస్టిక్ వాళ్ళు కొంచెం కానీ, ఇక్కడ దగ్గర ఉన్న 4 నుంచి 5 మండలాల వాళ్ళు రెగ్యులర్గా రూమ్స్ పెట్టుకొని మరీ ఇక్కడనే చదువుకుంటున్నారు. ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి. 10 సిస్టంలతోటి డిజిటల్ లైబ్రరీ ఓపెన్ అయింది. నిరుద్యోగ యువత డిజిటల్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలుగా తీర్చిదిద్దుతున్నామని, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన మరిన్ని బుక్స్, జర్నల్స్ సమకూర్చుతున్నామంటున్నారు. 2018లో మన జిల్లా గ్రంథాలయ సంస్థ కేవలం 2 రూమ్లలో మాత్రం నిర్వహించబడుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ స్థానికంగా గ్రంథాలయ సంస్థ నిధులు సేకరించి జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో, జిల్లా కలెక్టర్ అధికారుల సమన్వయంతో నిధులు సేకరించి 2.5 కోట్లతో ఈ విశాలమైన G+14 మన గ్రంథాలయ భవనం ఇక్కడ మనం నిర్మించుకున్నాం. ఈ మన గ్రంథాలయ భవనంలో ప్రస్తుతం ఏంటంటే పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు నూతనంగా మనము నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే సెక్షన్ను మనం ఇక్కడ స్థాపన చేసుకున్నాం. అన్ని పరీక్షలకు మన వాళ్ళు ముందుండాలా, ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాం. చదువుతున్న నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటి వివిధ శాఖల్లో ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.